ఏంటే ఇది? కోర్టుతో ఆడుకుంటున్నారా? క్షమించండి సార్, నేను తన మీద కేసు పెట్టింది కోపంతో కాదు, ప్రేమతో. మేమిద్దరం ఇష్టపడ్డాం. అందరు పెద్దవాళ్ళలాగా ఆళ్ళ పేరెంట్స్ కూడా నచ్చలేదు. తనకు ఫోర్స్ఫుల్గా వేరే మ్యారేజ్ కూడా ఫిక్స్ చేశారు. అందుకే ఇలా చేశాను సార్. ఏమ్మా, అబ్బాయి చెప్పింది నిజమేనా? నిజమే సార్. అది చిన్నపిల్ల జడ్జి గారు, ఇంకా మైనరే. మైనర్ అయితే పెళ్లి సంబంధం ఎలా ఫిక్స్ చేస్తావే నువ్వు? ఈ విషయం తెలీదా నీకు? యువర్ ఆనర్, తను మేజర్. మీరు? ఐఎమ్ సంజు ఫ్రమ్ USA. తనకి మ్యారేజ్ ఫిక్స్ అయింది నాతోనే. వాళ్ళ డాడ్ తన వీసా కోసం నాకు పంపిన డాక్యుమెంట్స్ ఇవి. ఈ డాక్యుమెంట్స్ లో తన బర్త్ డేట్ క్లియర్ గా ఉంది. ప్లీజ్ చెక్ యువర్ ఆనర్. న్యాయం కోసం కేసు పెట్టావు, నీకెలాంటి న్యాయం కావాలి? నాకు బ్రతకడం అంటే ఇష్టం లేదు సార్, కానీ తనతో బ్రతకడం అంటే చాలా ఇష్టం. అంటే పెళ్లి కావాలా? ఒక్కతే కూతురు, 100 కోట్ల ఆస్తి. వీడు నా కూతుర్ని ట్రాప్ చేశాడు సార్. మీరే తండ్రి స్థానంలో ఉండి ఆలోచించండి జడ్జి గారు. చూడు బాబు, కోర్టు సాక్ష్యాలను నమ్ముతుంది. ఉన్నింటి అమ్మాయి అయినప్పటికీ నిన్ను ప్రేమించింది. ఆ అమ్మాయి ప్రేమలో నిజాయితీ కనబడుతుంది. మరి నీ ప్రేమను నమ్మటం ఎలా? స్వచ్ఛమైన గాలి పనికొచ్చే తులసి చెట్టు నుంచి పడుతుంది, పనికిరాని ముళ్ళ కంప నుంచి పడుతుంది. ప్రేమ కూడా అంతే సార్. రాజమందిరంలో ఉండే రాణి నుంచి అయినా, పూరి గుడిసెలో ఉండే వ్యక్తి నుంచి అయినా ఒకేలా పడుతుంది. నో, ఒకటి కాదు, రెండు కాదు, 6 కత్తిపోట్లు. తనని కాపాడుకోవడం కోసం నన్ను నేనే పొడుచుకున్నాను సార్. తను నా ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమిస్తానని చెప్పడానికి నా దగ్గర ఇంతకు మించి ప్రూఫ్ లేదు సార్. శబ్బాస్ రగాలోడా, సూపర్. అది విషయం. న్యాయ చరిత్రలో ఇద్దరు ప్రేమికులు న్యాయం కోసం కోర్టుకు రావడం ఇదే ప్రథమం. ప్రేమికులిద్దరూ మేజర్లు కావడం వల్ల, వాళ్ల ప్రేమలో నిజాయితీ ఉందని కోర్టు నమ్మడం వల్ల మంచి ముహూర్తం చూసి వారికి నచ్చిన ప్రదేశంలో ప్రభుత్వ ఖర్చులతో వివాహం జరిపించవలసిందిగా పోలీసు శాఖను కోర్టు ఆదేశించడమైనది. సార్, మాకు నచ్చిన ప్లేస్ ఇదే. ఇప్పుడే ఇక్కడ జరిపించండి సార్. కోర్టులో పెళ్లిళ్ళు చేయరు బాబు. అందరికీ న్యాయం జరిగే ప్లేస్ సార్ ఇది. ఇంతకన్నా పవిత్రమైన ప్లేస్ ఏముంటా చెప్పండి? ఎందుకు అల్లుడు గారు, నేను కోర్టు తీర్పుని గౌరవిస్తున్నాను. మీ ఇద్దరి పెళ్లి అంగరంగ వైభవంగా జరిపిస్తాను. చేద్దులే అంగరంగ వైభవంగా. నువ్వు బయటికి వెళ్తే పెళ్లి చేస్తావు, మాయ చేస్తావు, మా అందరికి తెలుసు. గానే యువర్ ఆనర్, ఇతను సొసైటీలో చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉన్న పర్సన్. ఇతగాడు గానీ బయటికి వెళ్ళాడంటే గణాంకాలన్నీ చేంజ్ చేస్తాడు. చిన్న రిక్వెస్ట్, మీ సమక్షంలో వీళ్ళిద్దరి పెళ్లి ఇక్కడే జరిపించండి. అది వాళ్ళ జీవితంలో గొప్ప శుభదినం అవుతుంది. ప్లీజ్ యువర్ ఆనర్. ఇప్పటికిప్పుడు పెళ్ళంటే కష్టం కదా యువర్ ఆనర్? తలంబ్రాల నుంచి తాలిబొట్టు వరకు అన్ని రెడీగా ఉన్నాయి. మీరు ఊ అంటే అన్ని ఇక్కడికి వచ్చేస్తాయి. ఓకేనా? ఊ అన్నారు, అన్ని ఇక్కడ తెచ్చేయండి. కంగ్రాచులేషన్ సార్.